జై శ్రీరామ్ అండి అందరికీ. మీరందరూ చిన్నప్పుడు ఆవు పులి కథ అయితే విన్నారా? నేను చెప్తాను చిన్నగా, చాలా తొందరగా చెప్పేస్తానన్నమాట. ఏం లేదు, తండ్రి కొడుకులు ఇద్దరు ఆవుల్ని కాచుకుంటూ వెళ్ళారనమాట. ఒక దూరంగా అటవీ ప్రాంతం దగ్గరలోకి అలా ఆవుల్ని కాసుకుంటూ వెళ్ళారనమాట. అయితే కొడుకు చాలా తమాషాగా నాన్న ఆట పట్టించడం కోసం నాన్న పులి వచ్చింది పులి వచ్చింది అని చెప్తే తండ్రి చాలా భయపడిపోయి అటు ఇటు తిరిగాడనమాట. పులి ఎక్కడా కనిపించకపోవడంతో పులి రాలేదు, నిన్ను భయపెట్టాను అని చెప్పేసి నవ్వుతా ఆన్సర్ ఇస్తాడు. తండ్రికి చాలా కోపం అనిపిస్తూ ఉంటుంది, కానీ చిన్న బాబు కదా ఏం చేయలేడనమాట. సో అలా చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు అని చెప్పడం అయితే జరుగుతుంది. అయినా సరే మళ్ళీ ఆ బాబు వినకుండా రెండోసారి నాన్న మళ్ళీ పులి వచ్చింది మళ్ళీ పులి వచ్చింది అని చెప్తాడు. ఈసారి కూడా ఎక్కువ నమ్మకంతో, కొడుకు మీద నమ్మకంతో నిజంగా పులి వచ్చిందేమోనని భయపడతాడు. మళ్ళీ ఈసారి ఫూల్ అయిన విషయం తెలుసుకుంటాడనమాట. కానీ మూడోసారి ట్విస్ట్ ఏం జరుగుతుందంటే ఆ పులి నిజంగానే వస్తుంది. కొడుకు చాలా భయంతో నాన్న పులి అని అరుస్తుంటే మళ్ళీ వీడు మూడోసారి ఆట పట్టిస్తున్నాడు అని చెప్పేసి ఇక పుల్లొచ్చినా సరే నమ్మకుండా ఉంటాడనమాట. సో ఆ తర్వాత ఏం జరుగుద్ది అనేది మీ ఎస్టిమేషన్కే వదిలేస్తున్నా. నిజంగా పులొస్తే అక్కడ సిచ్యుయేషన్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు కదా. ఎప్పుడైనా సరే కొన్ని అబద్ధాలు చెప్పి 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 అబద్ధాలు చెప్పే వాళ్ళని చూస్తే వీళ్ళు జీవితంలో అబద్ధాలే చెప్తారు, నిజాలు చెప్పరు అనేది తెలిసిపోతుంది అనమాట. సో అలాగే జనాలని ఎన్నిసార్లు మోసం చేసి ఒక్కసారి నిజమైనంత మాత్రాన దేవుళ్ళు గొప్పవాళ్ళు ఉత్తములు అయిపోరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నిజంగా పిల్లలు పుట్టినందుకైతే అసలు చాలా మంచిగా అనిపించింది. నాకైతే కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలనిపించింది. ఇక వాళ్ళు అబద్ధం ఆడకుండా ఒక్కసారైనా ఇది నిజం అని ప్రూవ్ చేయడానికి పడ్డ తంటాలు అయితే నిజంగా వాళ్ళే చాలా ఫేస్ చేశారు. మనకంటే కూడా వాళ్ళే చాలా ఫేస్ చేశారు. ఒక్కొక్కళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఎంత బాధపడ్డారు మానసికంగా. ఎందుకంటే జనాలది ఇక్కడ తప్పులేదండి, జనాల తప్పు అని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే చూసి చూసి విని విని ఉన్నారండి వాళ్ళు. ప్రెగ్నెన్సీ డ్రామా అని చెప్పి 2-3 సార్లు డ్రామా చేసి మాకు ఇట్లయింది అట్లయింది, గుడ్డ కడుపు పోయింది, సో అబార్షన్ అయింది అని చెప్పేసి ఇంత డ్రామాలు చేసిన తర్వాత జనాలు ఎలా నమ్ముతారండి? జనాల్ని మీరు ఎలా అంటారు? ఒక ఆవిడ వీడియో పెట్టింది చూసారా, ఇప్పుడు అతను చెప్పింది నిజమయ్యింది, ఎవరెవరైతే డ్రామా అని అన్నారో ఎవరెవరైతే నిందించారో వాళ్ళందరూ 50,000 పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళండి, వాళ్ళ డెలివరీ ఫీజు కట్టేయండి మీరు అని చెప్పేసి ఒక ఆవిడ వీడియో పెట్టింది. నేను ఆవిడ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది వీడియో తీయాలి అని. ఎన్నిసార్లు మరి ఇంతకుముందు మోసం చేశారు కదా, అప్పుడు జనాలకు మరి వాళ్ళు ఇస్తారా? నేను జనాల తరపునే అడుగుతున్నా. మరి జనాలకు ఎవరిస్తారండి? జనాలు నమ్మారు కదా, ఒకప్పుడు జనాలు నమ్మారు. మరి నమ్మినందుకు మోసం చేసినందుకు వాళ్ళు ఏమైనా డబ్బులు వచ్చి ఇచ్చారా? మరి ఇప్పుడు జనాలు నమ్మకపోతే జనాలు ఎందుకు తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్ బిల్లు కట్టాలి? అసలు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కొంతమంది యూట్యూబర్స్ ఏదో వీడియో చేసేసాము కంటెంట్ కోసం అన్నట్టు ఉంటుంది, కానీ అక్కడ నిజాలు ఏంటి అనేది జనాల వర్షన్లో ఆలోచించకపోగా మేమేదో కొత్తోళ్ళం, జనాల కంటే పెద్ద గొప్పోళ్ళం అన్నట్టు ఫీల్ అవుతారు. యూట్యూబ్లోకి రాగానే మేమే నిజాయితీ పరులం, మేము చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఫీల్ అవుతారు. మనము యూట్యూబ్లో ఉన్నంత మాత్రాన జనాలు మనము ఒకటే, వేరు వేరు కాదు. మన మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ ఒకే విధంగా ఆలోచించాలి. మనమేం వాళ్ళకంటే గొప్ప కాదు ఎక్కువగా ఆలోచించడానికి. సో అలా చూసేసరికి ఇంకా నాకు అనిపించింది అనమాట, ఓహో ఇంకా తప్పదు వీడియో చేయాలి, లేకపోతే కొంతమంది ఇలా రెచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. ఇంతకుముందు ఎన్నో అబద్ధాలు చెప్పారు, అన్న పెళ్ళని చెప్పారు, తర్వాత ప్రెగ్నెన్సీ అని చెప్పారు. ఆఖరికి ఫస్ట్ టైం పిల్లలు పుట్టిన తర్వాత పాపనో బాబునో మేము ఇచ్చేసాము, వాళ్ళ పిల్లల్ని మేము తెచ్చుకున్నాము, 2 పిల్లలు పుడితే ఒకళ్ళని మార్చుకున్నాము అని కూడా వీడియో పెట్టారు. అప్పుడు మరి జనాలకు ఎలా ఉంటుందండి? ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది. కడుపున పుట్టిన పిల్లలు బరువా, భూమికి భారమా? ఇప్పుడు చెట్టుకు పడ్డ కాయలు చెట్టుకేం బరువు కాదు కదా. అలానే మన కడుపున పుట్టిన పిల్లలు మనకైతే బరువు కాదు కదా. ఎవరైనా సరే వాళ్ళు ఒకళ్ళు వీళ్ళైనా కళ్ళు మూసుకొని పెంచేసుకుంటాం. కానీ వాళ్ళు అలా డ్రామాస్ ప్లే చేశారు కదా, జనాలు ఎలా నమ్ముతారు చెప్పండి? సరే ఇప్పటికైనా వాళ్ళు పాపం నిజాయితీగానే ఉన్నందుకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో అయినా కాస్త నిజాయితీగానే ఉన్నారు. పిచ్చి పిచ్చి వీడియోస్ ఏం చేయకుండా ఆమెదో పాపం ఆవిడ బాధ, ఇట్లా ఇట్లా అంటున్నారు నన్ను అనకండి, నేను నిజంగానే ప్రెగ్నెంట్నే, నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి చెప్పడానికి చాలా ట్రై చేసింది. ఆ ఎఫెక్ట్ వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే ఇప్పుడు తెలిసింది. అంటే ఒకప్పుడు వాళ్ళు చెప్పిన అబద్ధాలు విన్న జనాలు వేసే సూటిపోటి మాటలు ఇప్పుడు నిజమైనా సరే తగులుతున్నాయి. ఇందాక నేను చెప్పిన ఆవు పులి కథలో లాగా
4 సార్లు అబద్ధం చెప్పి 5వ సార్లు నిజం చెప్తే ఎవ్వరూ నిజమని నమ్మరండి. తిరిగి ఆ నిజాన్ని కూడా అబద్ధమే అనుకుంటారు. అది జనాలు తప్పెలా అవుతుంది? అక్కడ తండ్రి కొడుకుల దగ్గర తండ్రి తప్పు అవుతుందా? కాదు కదా, కొడుకుదే తప్పు కదా. ఎందుకంటే కొడుకే కదా అక్కడ అబద్ధాలు ఆడింది. అప్పుడు తండ్రిని ఎలా మనం బ్లేమ్ చేస్తాము? తండ్రి మీద గుడ్డి నమ్మకంతో నమ్మి మోసపోయాడు కదా, కొడుకు మీద గుడ్డి నమ్మకం పెట్టుకొని మోసపోయాడు కదా పాపం తండ్రి. సో అలా అన్నమాట. ఇక్కడ 100కి 100% వాళ్ళు ఇంతకుముందు చేసిన తప్పులు ఈరోజు వాళ్ళు నిజంగా పడ్డారనమాట. సరే ఇప్పటికైనా వాళ్ళకి మంచిగా పిల్లలు పుట్టారు సెకండ్ టైం. అసలు వాళ్ళు డేర్కి నిజంగా మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే అసలు ఫస్ట్ ఉన్న పిల్లలే చిన్న పిల్లలు, వాళ్ళకి ఇంకా మాటలు రాలేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు టైటిల్స్లో, ట్విన్స్ పుట్టారు, సో ట్విన్స్ మాకు అన్నట్టుగా చెప్తున్నారు. సరే ఎవరు పాప బాబా అనేది చెప్పట్లేరు, తర్వాత ఇంకోటి చెప్పట్లేదు. కానీ వీళ్ళు ఫస్ట్ టైం ఏదైతే అన్నారు అంటే మాకు 2 పుట్టారు, ఒకళ్ళని ఇచ్చేసి ఇంకొకళ్ళని తెచ్చుకున్నాము అని చెప్పేసి డ్రామా ఏదైతే ప్లే చేశారో, మళ్ళీ అదే డ్రామాని కనుక వాళ్ళు కంటిన్యూషన్ చేస్తే ఇక ముందు కూడా జనాలు ఇలానే మాట్లాడతాం కదా. 100% నేనైనా అలానే మాట్లాడతాను. ఎందుకంటే నమ్మి నమ్మి మోసపోయి ఉండాలి కదా. దానికంటే బెటర్ ఏంటంటే వీళ్ళు ఉన్న నిజం ఉన్నట్టుగా చెప్తూ ఉంటే జనాలకు కూడా ఓకే వీళ్ళు మారిపోయారు, వీళ్ళ చూడొచ్చు, వీళ్ళ మీద ఒక నమ్మకం అనేది జనాలు కూడా పెట్టుకుంటారు. అలా కాకుండా ఈ రకంగా అబద్ధాలు ఆడితే మాత్రం జనాలు ఎవ్వరూ నచ్చరు, పైగా సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. ఆడపిల్ల పుట్టినా మగపిల్లగాడు పుట్టినా ఏం నష్టం అండి? ఈ రోజుల్లో ఇద్దరు సమానమే. ఒక్కొక్క రకంగా చెప్పాలంటే మగపిల్లలన్నా చూసుకుంటున్నారో చూసుకోవట్లేదో తెలియట్లేదు, కానీ ఆడపిల్లలు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారండి. తల్లికి తండ్రికి ఏదైనా ఇబ్బంది అయితే ఆడపిల్ల గబుక్కున రాగలుగుతుంది మన దగ్గర కూర్చోగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. ఈవెన్ ఆర్థికంగా కూడా ఆడపిల్లలు సహాయం చేస్తున్నారండి. ఈ రోజుల్లో ఎవరండి ఆడపిల్లకి చేత కాదు, నువ్వు చూసుకోలేవు, మన ఇంటికి వారసులు ముఖ్యమని అనుకునేది? చాలామంది 2 ఆడపిల్లలు పుట్టినా సరే ఆపరేషన్ చేయించుకుంటున్నారు. మగపిల్లగాడు చూస్తాడని గ్యారంటీనా? మగపిల్లగాడే చేస్తాడని గ్యారంటీనా? ఎంతమంది లేరండి అనాథ శరణాలయాల్లో? మగపిల్లల్ని కన్నా సరే ఎంతమంది లేరు అనాథ శరణాలయాల్లో? మీరు చూడండి. ఒక్కొక్కళ్ళ టైము వాళ్ళు చేసుకునే కర్మల్ని బట్టి, వాళ్ళకుండే బుద్ధుల్ని బట్టి, వాళ్ళకుండే ఇబ్బందుల్ని బట్టి మారుతాయి, పరిస్థితులు మారుతాయి. చిన్నప్పుడు ఉన్నోళ్ళు పెద్దయ్యాక అట్లే ఉండాలని లేదు, పెద్దయ్యాక మంచిగా మారరు అని మనం అనలేము. సో పరిస్థితులు, చుట్టూ ఉండే ఇబ్బందులు వాళ్ళని కొన్ని పరిస్థితులకు దారి తీసేలా చేస్తాయి. సో కాబట్టి ఇప్పుడు ఆడపిల్ల మగపిల్లగాడు అనే భేదాలు ఎవరు చూపించకూడదు. ఎవ్వరు పుట్టినా మన మంచికే. వీళ్ళు చూడండి, ఇంకా ఇప్పుడు 2 రోజులు అయింది డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, పుట్టారు అని చెప్పి, కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేటు లేదు. చూపించారు వాళ్ళు. చూయిస్తే జనాల్లో ఉన్న టెన్షన్ పోతుంది కదా. జనాల్ని కొంచెం మైండ్ గేమ్ ఆడాలి కదా. ఎవరైనా ఏమనుకుంటారంటే హ్యాపీనెస్ అనేది అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ వీళ్ళు హ్యాపీనెస్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, జనాలకేమో టెన్షన్ని పెడతారు. జనాలు కూడా అభిమానంతో కదా చూసేది. అడుగుతూనే ఉన్నారు కింద క్వశ్చన్స్, ఎవరు బాయా బేబీనా గర్ల్ అని చెప్పేసి అందరూ అడుగుతూనే ఉన్నారు. ఒక్కసారి ఆన్సర్ ఇవ్వచ్చు కదా. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్ని రోజులు చూసినందుకు. ఇన్ని రోజులు జనాల మీద మీరు డబ్బులు సంపాదించుకుంటున్నందుకు ఒక్క న్యూస్ వాళ్ళకి షేర్ చేస్తే వచ్చే నష్టం ఏంది? అది కూడా రియల్ న్యూస్. ఫేక్ న్యూస్ అనట్లేదు, రియల్ న్యూస్ ఇవ్వండి, ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు అంతకుముందు రిపోర్ట్స్ చూపించారు ట్విన్స్ అని. మరి ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఒకళ్ళే అని చెప్తే మళ్ళీ అది మోసమే కదా. ఖచ్చితంగా మరి రిపోర్ట్స్ అబద్ధం కదా. సో చూద్దాం వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు, మళ్ళీ ఏం ప్లాన్లు చేయబోతున్నారు అనేది మనకైతే తెలియదు. వాళ్ళు ఏదన్నా అప్డేట్ ఇచ్చేదాకా తెలియదు. సో మొత్తానికైతే వాళ్ళు మంచిగా హెల్దీ బేబీస్ని కన్నామని చెప్పారు కాబట్టి కంగ్రాట్స్ అండి. చాలా మంచిగా చూసుకోండి, 4 పిల్లల్ని హ్యాపీగా చూసుకోండి. ఇదైతే నా వైపు నుంచి నేను కోరుకుంటున్నా. ఇక నుంచైనా అబద్ధాలు మానేసి నిజాలే చెప్తూ మంచిగా వీడియోస్ చేయండి. అందరూ ఆదరిస్తారు, అందరూ చూస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా. సో నేనైతే ఇదే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మంచిగా చేస్తారు, మంచిగా మారుతారని. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగనే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.